శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు ప్రేమికులు అనే కథతో మీ ముందుకొచ్చాను. మరి కథలోకి వచ్చేద్దామా? ప్రేమికులు కథ రచన పఠనం విజయలక్ష్మి. చక్రి చక్రి, ఏం చేస్తున్నావు? అంతనా అరుస్తుంటే వినిపించట్లేదు అంటూ కోపంగా హాల్లోకి వచ్చింది సౌమ్య. చక్రి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అతను ఆగమని చేతితో సైగ చేసినా ఆమె ఆగకుండా తిట్ల దండకం చదువుతూనే సెల్ ఫోన్లో చూడడంలో ములిగిన ఇద్దరు కొడుకుల్ని వీపు మీద 2 దెబ్బలు వేసింది. వాళ్ళు గట్టిగా ఏడ్చుకుంటూ తండ్రి దగ్గరకు పరిగెట్టారు. చక్రి ఫోన్ ఆపి, ఎందుకలా అరుస్తావు? ఫోన్లో ఆఫీసు విషయాలు మాట్లాడుతుంటే కామన్ సెన్స్ లేకుండా అరుస్తున్నావు అన్నాడు కోపంగా. నీకున్నాయి అన్ని సెన్స్లోను. వంటింట్లో కూర మాడు వాసన వస్తోంది. నేను స్నానానికి వెళ్ళాను, నీకు వాసన రాలేదు? వెళ్ళి స్టవ్ కట్టవా? అసలు నువ్వేమీ పట్టించుకోవేంటి? పిల్లలు ఫోన్ చూసుకుంటూ గడుపుతున్నారు, కనీసం వాళ్ళ హోంవర్క్ అయినా చేయించావా అంటూ గట్టిగా అరుస్తుంది. ఇంక నువ్వు ఆపుతావా? ఆ కూర అయ్యాక స్టవ్ కట్టేసి వెళ్ళొచ్చుగా, నాకు వేరే పనులు ఉండవా అంటూ అతను కొంచెం సీరియస్గా అనేసరికి పిల్లలిద్దరూ బిక్కమొహాలు వేశారు. పిల్లలు ఫోన్ చూస్తే చాలు, పట్టుకు వదలడం లేదు, కనీసం అదైనా చూస్తున్నావా అంటూ రెట్టించింది. చూడని మంచి తెలివైన వాళ్ళు అవుతారు. ఎందుకంటే 2 కులాలకు చెందిన పిల్లలు కదూ. ఈ మధ్య వేరు కులాల వాళ్ళు పెళ్లి చేసుకుంటే మంచి తెలివైన పిల్లలు పుడతారని చెబుతున్నారు కదూ అన్నాడు కొంచెం వ్యంగ్యంగా. అవును, పట్టించుకోకపోతే ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా అవుతారని చెబుతున్నారు. అయినా నువ్వు నా వెంట పడి నన్ను చేసుకున్నావు, నేనే నీ వెంట పడలేదు అంది ఉక్రోషంగా సౌమ్య. అవునవును, మా వాళ్ళల్లో మరి పిల్లలు లేరని నీ వెంట పడ్డాను అన్నాడు అతను కాస్త వ్యంగ్యంగా. నీకు అంత ఇగో ఉన్నప్పుడు మానేయలేకపోయావా అంది సౌమ్య. అదే అనుకుంటున్నాను, ఆ వయసులో అదేదో గొప్ప అనుకుని చేసుకున్నాను. మా అమ్మా నాన్న వద్దని ఏడుస్తున్నా నీ వెనకాల వచ్చాను. చూడు, అది నా తప్పు. నీకే, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళుతున్నావు కదా, నేనే కదా ఎవరూ లేకుండా పోయింది అన్నాడు కోపంగా చక్రి. మా వాళ్ళకి నా మీద ప్రేమ ఉంది కనుక నన్ను రానిచ్చారు. మీ అమ్మా నాన్న కరకురాళ్ళు, అందుకే కొడుకును వదిలేసుకున్నారు. చక్కటి కోడలు, అందమైన మనవల్ని ఎవరైనా వదిలేసుకుంటారా? పెద్ద కులం ఇగో తక్కువైంది మీ అమ్మా నాన్నలకి. వాళ్ళ గురించి నా దగ్గర చెప్పకు అంటూ చర్రుమంది సౌమ్య. చక్రి ఆమె మాటల ధాటికి తట్టుకోలేక ఊరుకున్నాడు. చక్రి సౌమ్యలది కులాంతర ప్రేమ వివాహం. చక్రి తల్లిదండ్రులు సౌమ్య తల్లిదండ్రులు అంగీకరించకపోయినా సౌమ్య లేనిదే తను లేననుకున్నాడు చక్రి. చక్రే తన లోకం అనుకుంది సౌమ్య. మనసులు కసాయి. కులాలు కలవకపోతే మాత్రం ఏం, ఈ పెద్దవాళ్ళు అన్నింటికి ఇలాగే అడ్డు చెప్తారు అంటూ ఇద్దరు ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ చదువులు పూర్తవలేదు, ఉద్యోగం ఎవడిస్తాడు? బయటకు వచ్చిన సౌమ్య చక్రి వెర్రిమొహాలు వేశారు. ఎలా బ్రతకడం? సౌమ్య, మన చదువు పూర్తయ్యే వరకు ఆగవలసిందేమో అన్నాడు ఆలోచనగా. చక్రికి ఏం చెయ్యాలో తోచటం లేదు. తన జేబులో 5,000 మాత్రం ఉన్నాయి. ఒక 5,000 సౌమ్య తెచ్చింది. ఉన్నవి 10,000. ఈ 10,000తోనూ ఏదో ఉద్యోగం దొరికే వరకు ఎలా బ్రతుకుతాం అని ఆందోళన మొదలైంది. ఒక రూమ్ అద్దెకి తీసుకున్నారు. ఉద్యోగం కోసం 2 రోజులు కాళ్ళు అరిగేలా తిరిగారు. ఆఖరకు ఒక పెట్రోల్ బంకులో ఇద్దరు జాయిన్ అయ్యారు. అమ్మా నాన్నల ప్రాపకంలో ఇద్దరికీ కష్టం అంటే తెలియదు. ఆ ఎండగాడుపులు తట్టుకోలేకపోయినా ఉద్యోగం చెయ్యక తప్పదు. వారిద్దరి మధ్య ప్రేమ కరువైంది. కష్టం అంటే ఏంటో తెలిసొచ్చింది. సౌమ్య పూర్తిగా నాన్ వెజ్, చక్రి పూర్తి వెజ్. ముక్కలేందే ముద్ద దిగదు సౌమ్యకు. అవి చూస్తే ఎలర్జీ చక్రికి. అలా ఇద్దరికి విభేదాలు మొదలయ్యాయి. నిన్ను చేసుకొని నేను సుఖపడుతున్నది ఏముంది? నా తిండి అంటే నీకు పడదు. నీ వెజ్ భోజనం నేను చేయలేను. భూమిపై ఎన్ని రకాల నాన్ వెజ్ వంటకాలున్నాయో అన్నీ మా అమ్మ వండి పెట్టేది నాకు. అంత బాగా నాకు వండడం కూడా రాదు అంది దిగులుగా సౌమ్య. ఏంటి, నువ్వు ఇంట్లో అలాంటివి వండడానికి వీల్లేదు అన్నాడు కఠినంగా చక్రి. నీ తిండికి నేను అడ్డు పెడుతున్నానా? అయినా నేను వెజిటేరియన్ కాదని నీకు తెలియదా? మరి నా వెంట ఎందుకు పడ్డావు? మా ఫ్రెండ్ భర్త వెజిటేరియన్, నా ఫ్రెండ్ నాన్ వెజ్. కానీ భార్య కోసం అతను నాన్ వెజ్ తినడం అలవాటు చేసుకున్నాడు. అది ప్రేమంటే అంది కోపంగా సౌమ్య. మరి నా ఫ్రెండ్ భార్య కూడా నాన్ వెజిటేరియనే, కానీ భర్త కోసం తను నాన్ వెజ్ తినడం మానేసింది. నువ్వు అలా చెయ్యొచ్చు కదా అన్నాడు చక్రి. నువ్వే నా తిండి అలవాటు చేసుకోవచ్చు కదా అంది సౌమ్య. మరి ఇదే నా ప్రేమంటే అంది సౌమ్య. ఏమో, నాకు అప్పట్లో ఇవేం గుర్తుకు రాలేదు. నీ అందం నన్ను ఆకర్షించింది, అందుకే తల్లిదండ్రులను కూడా వదిలి నీ దగ్గరకు వచ్చాను. ఓహో, నా అందం చూసొచ్చావా? అంటే నీది ప్రేమ కాదు,
అందుకే నా తిండిని అసహించుకుంటున్నావు. ఏం చేయమంటావు? నా కుటుంబ నేపథ్యం అది. నేను చిన్నప్పటి నుంచి వాటిని కనీసం చూడలేదు. అలా బ్రతుకున్న జీవులను కోసి తినేయడానికి బాబోయ్ అన్నాడు కళ్ళు మూసుకుని చక్రి. నువ్వు అలా మాట్లాడితే నా కొళ్ళు మండుతుంది అంది సౌమ్య. అలా ఇద్దరి మధ్య వాదోపవాదాల అనంతరం ఇద్దరూ అన్యమనస్కంగా ఉన్నారు. ఆమె మంచి డబ్బున్న కుటుంబంలోంచి వచ్చిన బిడ్డ. ఈ ఉద్యోగం ఆమెకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ మానేస్తే అతని జీతం ఇద్దరికీ సరిపోదు. తాము చేసిన పొరపాటు ఆమెకు రాను రాను అర్థమవుతోంది. చక్రి, ఈరోజు మా ఫ్రెండ్ వస్తోంది. బజారుకి వెళ్ళి కాస్త చికెన్ తీసుకురా. మా ఫ్రెండ్ చాలా బాగా వండుతుంది. కాస్త నువ్వు కూడా రుచి చూద్దువు గాని అంది సౌమ్య. ఆ మాటతో రెచ్చిపోయాడు చక్రి. నీకు ఎంత ధైర్యం? నా గురించి తెలిసి నన్ను చికెన్ తెమ్మంటావా? ఇంట్లో వండించుతావా? దీనికి నేను ఒప్పుకోను అన్నాడు తీవ్రంగా. రోజు నీ వెజకూరలతో నన్ను చంపుతున్నావు. ఒక్క దాంట్లో మసాలా వెయ్యవు. నేనే వండుతానని తయారవుతావు. ఆ చప్పటి కూరలు నేను తినలేను. ఈ రోజు నుంచి నేను నాన్ వెజ్జే వండుతాను. నువ్వు తినవలసిందే దృఢంగా అంది సౌమ్య. చక్రికి కోపం తారాస్థాయికి చేరుకుంది. ఇంట్లో వండేవా? నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని బెదిరించాడు. వెళ్ళిపోతే వెళ్ళిపో. నేను వెజ్ మాత్రం తినను. ఎన్ని రోజులు నీ కోసం ఈ ఆకులు అలమలు తింటాను అంటూ రెచ్చిపోయి మాట్లాడుతోంది సౌమ్య. ఇద్దరి మధ్య చిలికి చిలికి గాలివానగా మారింది. సాయంత్రం ఆమె ఫ్రెండ్ వచ్చింది. ఇద్దరూ కలిసి చికెన్ వండడం మొదలుపెట్టారు. ఆ వాసన అతనికి నప్పలేదు. అతని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అతని మరుసటి రోజు కూడా ఇంటికి రాలేదు. బంకు దగ్గర కూడా అతను కనిపించలేదు. ఆమెకు దిగులు పట్టుకుంది. అమ్మో, చక్రి ఎలా వెళ్ళిపోయాడో. అంటే తన మీద ప్రేమనేనట్లే. ఎన్ని దొంగ కబుర్లు చెప్పాడు. నేను లేకపోతే ఉండలేనని అబద్ధాలు చెప్పాడు. ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆమెకు దుఃఖం పొంగుకు వస్తోంది. తను తప్పు చేశానని మొదటిసారిగా అనిపించింది. అలా 2 రోజులైనా రాలేదు. ఆత్మాభిమానాన్ని చంపుకొని ఫోన్ చేస్తే కూడా అతను లిఫ్ట్ చేయలేదు. అమ్మా నాన్న గుర్తుకు వచ్చి తలగడ తరిసేలా ఏడ్చింది. కడుపులో వికారంగా ఉంది. తల తిరుగుతున్నట్లుగా కూడా ఉంది. అప్పుడు గుర్తొచ్చింది సౌమ్యకు తనకు డేట్ రాలేదని. ఆమెలో ఆందోళన మొదలైంది. ఆఖరకు గుండె రాయి చేసుకొని తల్లికి ఫోన్ చేసింది. తల్లి భయపడవద్దని, ధైర్యంగా ఉండమని, డాడీకి నచ్చజెప్పి నేను వస్తానని చెప్పింది. అన్నట్లుగానే తల్లి వచ్చింది. అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను మీ పరువు తీశాను. అయినా నన్ను కడుపులో దాచుకున్నావు. అమ్మా, డాడీ ఏమంటారోనమ్మా అంది. లేదమ్మా, ఆయన మనసు వెన్న. నువ్వు అలా వెళ్ళిపోయినప్పుడు నాన్న పరువు పోయిందని బాధపడ్డారు. కానీ పరువు హత్యలకు ఆయన పాల్పడలేదు. పోనీలే అని ఊరుకున్నారు అని చెప్పి కూతుర్ని తీసుకువెళ్ళింది. వెళుతూనే ఏడుస్తూ తండ్రి కాళ్ళ మీద పడింది సౌమ్య. మరునాడు హాస్పిటల్కి వెళ్ళింది. సౌమ్యకు 3వ నెల అని డాక్టర్ చెప్పేసరికి సౌమ్య తల్లి అంది, అది ఆపరేషన్ చేయించేద్దాం అంది. లేదమ్మా, నేను చేసిన తప్పుకి కడుపులో బిడ్డను చంపుకోవడం నాకు ఇష్టం లేదు. చక్రి వచ్చినా రాకపోయినా నేను నా బిడ్డను పెంచుకుంటాను అంది స్థిరంగా. 10 రోజుల తర్వాత చక్రి ఫోన్ చేశాడు. ఉన్నానో చచ్చానో అని చేశావా ఫోను? నువ్వు ప్రేమికుడువా? అమ్మ వచ్చి తీసుకువెళ్ళకపోతే నా పరిస్థితి ఏంటి? నాకు తగిన శాస్తి చేశావు. నువ్వు నా దారికి అడ్డు రాకు. నా మీద నీకున్నది ప్రేమ కాదు, కాము. ఒకసారి నువ్వు అన్నావు చూడు, నీ అందం నన్ను ఆకర్షించిందని. అది అక్షరాలా నిజం. నీలో నిజంగా నాపై ప్రేమ ఉంటే ఇలా వెళ్ళిపోవు. నా కడుపులో నీ రూపం పెరుగుతోంది. ఆ బిడ్డను చూసుకుంటూ నేను కాలక్షేపం చేసేయగలను. బై అంటూ ఫోన్ పెట్టేసింది. ఏంటి, తను తండ్రి కాబోతున్నాడా? అతని మనస్సులో ఆనందం పెల్లుబికింది. తనకి తండ్రిగా ప్రమోషన్ వచ్చింది. మరి ఇంకేమీ ఆలోచించకుండా అత్తవారింటికి వచ్చాడు. మామగారు అతన్ని లోపలికి ఆహ్వానించాడు. సౌమ్య మాత్రం అతన్ని చూసి లోపలికి వెళ్ళిపోయింది. అత్తగారు కాఫీ తెచ్చి ఇచ్చింది. అత్తయ్య గారు, సౌమ్యని పిలవండి, ఏదో తప్పైపోయింది, నన్ను క్షమించండి అన్నాడు. మామగారు, చక్రి, ప్రేమించడం పెళ్లి చేసుకోవడం నేను తప్పు పట్టను. కానీ మీ మనసులు కలిసాయో లేదో మీకు అర్థం కాకుండానే పెళ్లి చేసేసుకున్నారు. నానా అవస్థలో పడ్డారు. ఆమె తిండి నీకు నప్పదు, నీ తిండి ఆమెకు నప్పదు. మీ కాపురం ఎలా సాగుతుంది? నా కూతురికి నాన్ వెజ్ లేకపోతే ఎంత అల్లరి చేసేదో తెలుసా? ప్రతిరోజు ఏదో ఒకటి ఉండవలసిందే. అలాంటి పిల్ల నీ వల్లో పడి నిన్ను పెళ్లి చేసుకుంది. ముఖ్యంగా నేను అదే వాళ్ళ అమ్మతో అన్నాను. వాళ్ళిద్దరూ నిజంగా ప్రేమికులైతే కలకాలం మన గురించి ఆలోచించరని. కానీ నా కూతురు నా ఇంటికి వచ్చింది అంటే మీ ఇద్దరిలో నిజమైన ప్రేమ లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు సీరియస్గా. లేదంకుల్, నా భార్య నాకు కావాలి, నా బిడ్డ కూడా నాకు కావాలి అని కాళ్ళ వెళ్ళా పడ్డాడు. అతనికి వేరే దారి లేదు. అతన్ని తన తల్లిదండ్రులు
ఇంటికి చేరనివ్వలేదు. భ్రష్టుడా, బయటకు పో, ఇక నువ్వు మాకు లేవు అని చెప్పేశారు. ఆఖరికి ఒక రాజీకి వచ్చారు. సౌమ్య రోజు నాన్ వెజ్ వండుకు తింటుంది. నీకు కావలసిన వంట నువ్వు వండుకో, లేదా బయట తిను అన్నారు. గతి లేక దానికి ఒప్పుకున్నాడు చక్రి. ఆ విధంగా మామగారి సపోర్టుతో ఉద్యోగం సంపాదించి వేరు కాపురం పెట్టుకున్నారు. కాలక్రమంలో 2 బిడ్డల్ని కన్నారు. వాళ్ళిద్దరిలో ఒకడు వెజ్, ఒకడు నాన్ వెజ్కి అలవాటు పడ్డారు. పెళ్ళయ్యి 8 ఏళ్ళైనా వాళ్ళిద్దరూ మధ్య మధ్య చిన్న చిన్న గొడవలు, వ్యంగ్యాస్త్రాలు సామాన్యమైపోయాయి. కొన్నాళ్ళు ఆమె నాన్ వెజ్ వండుకుంటుంటే ఇంట్లో ఉండలేకపోయేవాడు. కానీ కాలక్రమంలో తినడానికి అలవాటు పడలేకపోయి ఆ వాసనలకి కూడా బాగా అలవాటు పడిపోయాడు. తనతో పెళ్ళైన కొత్తలో ఆమె బయట ఎప్పుడైనా నాన్ వెజ్ తింటే ఆమెకు దగ్గరగా కూడా కూర్చునేవాడు కాదు. కానీ ఇప్పుడు అవన్నీ అలవాటు పడ్డాడు అతను. ఇంత రుచికరమైన ఆహారం తినడం లేదని ఆమెకు చాలా బాధగా ఉంటుంది. వెజలో ఎన్ని రుచులు ఉన్నా వాటి రుచి తెలుసుకోదు భార్య అని అతను అనుకుంటాడు. ఇష్టాలు వేరైనా, భావాలు వేరైనా, భాషలు వేరైనా ఒకసారి ఇష్టపడ్డాక కలకాలం కలిసి ఉండాలి. చక్రి, ఎవ్వరికీ తెలియని నీకు ఒక విషయం చెబుతాను విను. నేను నాన్ వెజ్, మీ అత్తగారు పూర్తి వెజిటేరియన్. అంటే నువ్వు నమ్ముతావా? ఈ నిజం ఎవ్వరికీ తెలియదు. మీలాగే మేము కూడా గాఢంగా ప్రేమించుకున్నాం. ఇంట్లోంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నాం. నా భార్య ఎంత గొప్పదంటే నా కోసం ఆమె నాన్ వెజ్ వండి పెడుతుంది. అది ప్రేమంటే. వాళ్ళది నిప్పులు కడిగే వంశం. అలాంటి కుటుంబంలో అమ్మాయి తను ప్రేమించిన వాడి కోసం స్వయంగా నాన్ వెజ్ వండి పెడుతోంది. ఈ నిజం ఎవ్వరికీ తెలీదు. మా మధ్య ఏ కలతలు లేవు. సౌమ్యకు కూడా రోజు నాన్ వెజ్ స్వయంగా వండి పెట్టేది. అది ప్రేమంటే అంటూ కన్నీళ్లు తుడుచుకున్నాడు సౌమ్య తండ్రి. ఆశ్చర్యపోవడం చక్రివంతయింది. అప్పటి నుంచి అతనిలో చాలా వరకు మార్పు వచ్చింది. తినలేకపోయినా ఆమె తినడానికి స్వేచ్ఛ ఇచ్చాడు. అప్పుడప్పుడు ఏవో చిన్న చిన్న వ్యంగ్యాస్త్రాలు విసురుకున్నా మరలా ఒకరి పట్ల ఒకరు ప్రేమతో ఉంటారు. అన్నీ తెలిసి పెళ్లి చేసుకున్నాక ఒడిదుడుకులు తట్టుకుని నిలబడితేనే ప్రేమకు, పెళ్లికి అర్థమని ఆదర్శంగా జీవిస్తున్న సౌమ్య తల్లిదండ్రులకు ఆదర్శంగా తీసుకొని బ్రతుకుబండి సాగించాలని ఆశిద్దాం. కథ సమాప్తం. నా కథ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ రూపంలో నాకు తెలియచేసి నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించాలని ప్రార్థన. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. నా కథలను చదివిని లైక్ చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లు రచయిత్రి కె. విజయలక్ష్మి.